జై వాసవి, వాసవి మాతాకి. ఈరోజు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పప్పు బజార్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో, కన్యకా అమ్మవారి గుడిలో ఈరోజు ఆర్యవైశ్యులందరూ కూడా సమావేశం అవటం జరిగింది. ముఖ్యంగా రేపు ఆదివారం రోజు A1 ఫంక్షన్ హాల్లో సాయంత్రం 5 గంటలకి ఆర్యవైశ్యులందరూ కూడా, ఒంగోలు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులందరూ కూడా వచ్చి ఆ ఆర్యవైశ్యుల ఐక్యత చాటుకోవాలని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ కార్యక్రమానికి పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని, పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. నిన్న అన్ని కూటములన్నీ కలిసి ఈరోజు ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వర గుళ్ళను కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు నీచత్వం మరొకసారి బయటపడింది. ముఖ్యంగా ఆ రోజు వాసవి అమ్మవారి గుళ్ళన్నీ ఆర్యవైశ్యులు రూపాయి పోగు చేసుకొని వైశ్యులు గుళ్ళు కట్టుకున్నారు. అవన్నీ ఎండోమెంట్లో ఉంటే ఆ రోజు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, కొంజేటి రోసయ్య గారు మాట్లాడిన తర్వాత వారు అమ్మవారి గుడులన్నీ కూడా ఆర్యవైశ్యులే పరిపాలించుకునే విధంగా ఎండోమెంట్లో నుంచి దాన్ని ఇవ్వడానికి ఎంతో కష్టపడి ఆర్యవైశ్యులకి, అమ్మవారికి, వాసవి కన్యకా పరమేశ్వర గుళ్ళన్నీ కూడా ఎండోమెంట్కి సంబంధం లేకుండా ఇవ్వడం జరిగింది. ఈరోజు కుటిల రాజకీయం కోసం స్వార్థపడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల మీద ద్వేషం విషం కక్కుతానే ఉంటాడు. మరొకసారి విషం కక్కిన పరిస్థితి మనకు ఉంది. ఇవాళ ఈ గుళ్ళన్నీ మళ్ళీ కూడా గవర్నమెంట్లో తీసుకునే విధంగా ఆలోచన చేస్తున్నాడు. వాసవి అమ్మవారు ఆత్మాత్మ దినోత్సవాన్ని మేము గవర్నమెంట్ ఆధీనంలో తీసుకుంటా అంటాడు. అంటే ముఖ్యంగా ఆర్యవైశ్యులందరూ, ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా అప్రమత్తం అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మార్పణ దినోత్సవం మనం ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటాం, మనందరికీ తెలుసు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారి తొత్తులకి ఈ గుళ్ళని ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఆర్యవైశ్యులంతా ఏకమయ్యి మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి మాట్లాడిన మాటలన్నీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు చేసింది ఏం లేదు. ఎప్పుడు కొంజేటి రోసయ్య గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చేసే నీచ పనులు, నికృష్ట పనులు ఎప్పుడు ఎత్తి చూపించి, చంద్రబాబు నువ్వు తప్పుడోడివి, నువ్వు ఈ తప్పు చేసావు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటాడు కొంజేటి రోసయ్య గారు. వారు మాట్లాడిన పిమ్మట వారి మీద ఉన్న కక్ష ఆర్యవైశ్యుల మీద ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర పాఠ్యాంశ పుస్తకాల్లో ఉండేది. తీసిన ఘనత చంద్రబాబు నాయుడు. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరుగుతుంటే పొట్టి శ్రీరాములు గుర్తుగా అది కూడా తీసిన ఘనత చంద్రబాబు నాయుడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వర్ధంతుల జయంతి కూడా చేయని ఘనత చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా చింతామణి నాటకం కోసం ఇన్ని రోజులు తిరిగినా పట్టించుకోలేదు. నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టమని 2 రోజులు అపాయింట్మెంట్ ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కనీసం పలకరించిన పాప అనుభవాల. కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లాకు పెట్టారు. ప్రతి విషయంలో కూడా ఆర్యవైశ్యులు అంటే ఒక చిన్న చూపు. ఆర్యవైశ్యులందరూ కూడా ఏకమయ్యి రానున్న రోజుల్లో మీ అందరూ తెలుసు, కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతామని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే ఆర్యవైశ్యులను హీనంగా చూసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అందరూ కూడా రేపు 5వ తేదీ, మే 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు A1 ఫంక్షన్ హాల్ ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. రేపు 5వ తారీఖు 5/5 ఆదివారం మన యొక్క A1 ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సమ్మేళనం ఒకటి పెడుతున్నాము. ఆ సమ్మేళనం చాలా గ్రేట్గా, గొప్పగా జరుగుద్ది. వైశ్యులందరికీ ఇది చాలా ముఖ్యమైనది. మన వైశ్యులందరూ ఏకంగా ఆ రోజు అక్కడికి వచ్చి సాయంత్రం 5 గంటలకి ఆ కార్యక్రమంలో పాల్గొనగలరు. దీంట్లో అతిరథ మహారథులు వాసన్న మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరియు సిద్ధా రాఘవరావు గారు, ఇంకా తదితరులు పెద్దలు వైశ్యుల్లో ప్రముఖులు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ మీటింగ్ రావలేను. దాంట్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఆ కార్యక్రమాలకు కూడా అందరూ విచ్చేయవలను. ప్రతి వైశ్యులకు గిఫ్ట్ కూపన్ ద్వారా ఒక ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా గిఫ్ట్ కూపన్ కూడా తీసుకొని
ఆ గిఫ్ట్ని ఎంజాయ్ చేయడానికి కూడా రావాలని కోరుకుంటూ ఈ యొక్క వ్యవహారంలో నిన్న మేము 23వ వార్డు తిరిగినప్పుడు 23వ వార్డులో సాయి సూర్య టవర్స్ అనే ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాము. ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు గత 3 ఏళ్లుగా అనుభవిస్తున్న ఇబ్బందిని, బాధని మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పారు. మీరు పట్టించుకోవట్లేదు అనొద్దు, మీరు తీసుకెళ్ళి ఇంటిమేషను వాసు గారికి మీరు తెలియపరచలేదు. అది కనుక తెలియపరిచి ఉంటే ఎప్పుడో అయిపోయేది. మీలో ఆ తెలియపరిచే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు నాకైతే కనపడలేదు. ఇప్పటికిప్పుడు మీకు చెప్తున్నాను, రేపు మధ్యాహ్నం కల్లా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని చెప్పాను. వెంటనే వాసన్నకి ఫోన్ చేశాము. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా మేము చెప్పిన ప్రకారము సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే ట్రాన్స్ఫారం కొత్తది పెట్టి దాంట్లో మార్పు తెచ్చినందుకు వాళ్ళు దాదాపు ఒక 20 మంది ఫోన్లు చేసి, సార్ గత 3 ఏళ్లుగా గాంధీ ఇది ఒక రోజులోనే పని పూర్తి చేయించారు. మా ఇళ్లలో ఎన్నో ప్రాబ్లమ్స్, రోజు అప్ అండ్ డౌన్ వచ్చి వేల రూపాయలు లైట్లు, ఫ్యాన్లు కాలిపోతున్నాయి అన్నారు. దాని విషయంలో మనం స్పందించినందుకు అన్నకి చెప్పిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క పని పూర్తి చేయించారు. కాబట్టి అలాంటి వ్యక్తికి మనము ఓటు వేసి గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి మన వయసులందరము ఏకదాటిగా వారికి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఇలా ఐక్యత చాటుకునేదానికి కనికెమ్మవారి వీధిలో ఉన్నటువంటి అమ్మవారి శాలలో వైశ్య సోదరులంతా కూడా ఒక సమావేశం అయ్యి రేపు ఆదివారం అనగా 5/5/2024 వైశ్య ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి వైశ్య అతిరథ మహారాజులంతా కూడా దీంట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు ముఖ్య అతిథిగా దీంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొంటారు. వారు ఒంగోలుకు చేసినటువంటి సేవలు, వైశ్యాస్కి ఏవైతే సేవలు చేశారో వాటన్నిటిని గురించి కూడా వివరించడం జరుగుతుంది. అందరం కలిసి వాసన్నకి మంచి మెజారిటీతోటి గెలిపించాలనే ఉద్దేశంతో ఈ వైశ్య గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వాసన్న గురించి చెప్పాలంటే మొన్న కరోనా టైంలో మనం చూసాము ఎంతమందికో ప్రాణదానం నిమిత్తం మన ఈ ఆనందయ్య మందు దాదాపు సుమారు సొంత డబ్బులతో 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆనందయ్య మందు తెప్పించి మన జిల్లా మొత్తం కూడా నలుమూలలా ప్రతి ఇంటికి కూడా పంపించి చాలామంది ప్రాణాలను కాపాడటం జరిగింది. అట్లాగే చాలామంది బెడ్ దొరకని పరిస్థితిలో కూడా వాసన్న సొంత డబ్బులతోటి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి షెడ్లు నిర్మించి రిమ్స్లో ఎంతమందికో పేషెంట్లకు అక్కడ ఆక్సిజన్ అవి తెప్పించి కావాల్సిన పరికరాలు తెప్పించి ఎంతమంది ప్రాణాలు సైతం కాపాడటం జరిగింది. అట్లాగే మా బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్లో షాపు తగలబట్టడం, ఆ షాపు తగలబడిన అతనికి సుమారు 50 లక్షల రూపాయల దాకా నష్టం చేకూరింది. అతనికి వాసన్న ఆ షాపును విజిట్ చేసి పరిశీలించి ఆయనకి ఒక 10 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చి ఆయన జీవితాన్ని నిలబెట్టడం జరిగింది. కాబట్టి అటువంటి వాసన్న మనకి ఎమ్మెల్యేగా రావటం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఆయన్ని మనం గెలిపించుకునే విషయంలో అందరూ కూడా సహకరించి మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.